Now I am going to tell about how you can speak fluently when you are speaking with somebody. Try to observe the babies how they learn their mother tongues. Do they refer to a grammar book to frame proper sentences? No. See the process how they learn a language. They listen to the language before trying to speak it. They start speaking with limited words. Later, they fumble, but they try to frame proper sentences, right? So within 3 years, they are able to speak their mother tongues. We will take a look at 4 things. First one, relative clauses. Second, compound sentences, complex sentences, and active voice, passive voice. These 4 are very important to learn English and very important to get the fluency in English. So today in this class we will discuss relative pronouns. I have already uploaded some videos of relative pronouns. I will give those links in this description. Please check out. We will take an example. Okay, మనం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుందాం. ఆ సెంటెన్స్ ప్రకారం మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి ఆ సెంటెన్స్ గుర్తుండిపోతుంది. సో I will say one sentence now. My friend who works as a teacher got promotion. టీచర్గా పనిచేస్తున్న నా ఫ్రెండ్కి ప్రమోషన్ వచ్చింది. మై ఫ్రెండ్ హూ వర్క్స్ యాజ్ ఎ టీచర్, ఎవరైతే టీచర్గా పనిచేస్తున్నారో ఆ ఫ్రెండ్కి గాట్ ప్రమోషన్ వచ్చింది. ఓకే, మై హౌస్, మా ఇల్లు, మై హౌస్ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్, ఏదైతే హైదరాబాద్లో ఉందో లేకపోతే హైదరాబాద్లో ఉన్న మా ఇల్లు. ఓకే, మై హౌస్ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ ధర, అంటే ఎక్స్పెన్సివ్ అంటే చాలా విలువైనది. ద డ్రెస్ విచ్ షీ ఈజ్ వేరింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ద బాయ్ హూ వాజ్ లేజీ వాజ్ పనిష్డ్. మై అంకుల్ హూ ఈజ్ 75 గోస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. మీకు అర్థమైంది కదా మీనింగ్? ఒకసారి చూద్దాం. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ చాలా అందంగా ఉంది. అలాగే ద బాయ్ హూ వాజ్ లేజీగా బద్ధకంగా ఉన్న ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వబడింది. పనిష్మెంట్, శిక్షించబడ్డాడు. మై అంకుల్ హూ ఈజ్ 75 అంటే 75 ఇయర్స్ ఉన్న మా అంకుల్ ప్రతిరోజు కూడా క్రికెట్ ఆడడానికి వెళ్తాడు. అంటే ఆ ఏజ్లో వెళ్ళడం అనేది గ్రేట్ కాబట్టి మై అంకుల్ హూ ఈజ్ 75 గోస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఇక్కడ ఒక సెంటెన్స్కి హూ యూస్ చేశాను, ఇంకొక సెంటెన్స్కి విచ్ యూస్ చేశాను. హూ ఏంటంటే పర్సన్స్కి, మనుషులకి హూ యూస్ చేస్తాం. ఓకే, విచ్ ఏంటంటే ఏదైనా థింగ్స్కి లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటికి, థింగ్స్కి, ఇన్ఫర్మేషన్కి, ఒక సిచ్యువేషన్కి, ఇలాంటి వాటికి విచ్ యూస్ చేస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, ద థీఫ్ హూ స్టోల్ ద వాచ్. ద థీఫ్ హూ స్టోల్ ద వాచ్ వాజ్ పనిష్డ్. వాచ్ని దొంగిలించిన దొంగకి దొంగ శిక్షించబడ్డాడు. వాచ్ని దొంగిలించిన దొంగ శిక్షించబడ్డాడు. ద థీఫ్, దొంగ. ఎవరా దొంగ? ఏం దొంగిలించాడు? హూ స్టోల్ ద వాచ్, ఎవరైతే వాచ్ని దొంగిలించాడో వాజ్ పనిష్డ్, శిక్షించబడ్డాడు. ద కార్ విచ్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఈజ్ మైన్. బ్లాక్ కలర్లో ఉన్న కారు నాది. ద పర్సన్ హూ టాక్ టు మీ లాస్ట్ నైట్ ఈజ్ మై బ్రదర్. రాత్రి నాతో మాట్లాడిన వ్యక్తి మా అన్నయ్య. ద బాయ్ హూ సాట్ బిసైడ్ హిమ్ వాజ్ హిస్ సన్. ఎవరైతే అతని పక్కన కూర్చొని ఉన్నాడో అతని పక్కన కూర్చున్న బాబు అతని కొడుకు. ద సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్. ద సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే బెనారస్లో తయారైన సిల్క్ శారీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. ఓకే, ద సిల్క్ శారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ సిటీ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ టౌన్, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఇలా ఇక్కడ నివసిస్తున్న పీపుల్, ప్రజలు, లేకపోతే ఈ దేశంలో, ఈ సిటీలో, ఈ టౌన్లో నివసిస్తున్న ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. డూ యు నో ద గర్ల్, లేకపోతే డూ యు నో ద బాయ్ హూ ఈజ్ టాకింగ్ దేర్. ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నాడో ఆ బాయ్ నీకు తెలుసా? హీ ఈజ్ ద మ్యాన్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అబ్బాయి అతనే. హీ ఈజ్ ద మ్యాన్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, హీ ఈజ్ ద టీచర్ హూ టీచెస్ వెల్.
హీ షీకి కూడా టీచర్ అంటే మనం మామూలుగా ఫిమేల్ అనుకుంటాం. టీచర్ అంటే బోధించేవాడు, అది జెండర్తో పని లేదు. ఓకే, హీ ఈజ్ ద టీచర్ హూ టీచెస్ వెల్. మై ఫాదర్ హూ ఈజ్ ఎ టీచర్ ఈజ్ ఆనెస్ట్. ఓకే, Mr. Ramarao, who is 65, has just retired. My sister, who is from America, visited me last week. The movie which I saw last week was excellent. 65 సంవత్సరాల రామారావు గారు ఇప్పుడే రిటైర్డ్ అయ్యారు. అమెరికాకు చెందిన మా అక్క పోయిన వారం నన్ను చూసి వెళ్ళింది. పోయిన వారం చూసిన సినిమా చాలా బాగుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video. Please subscribe my channel.